నమస్కారం హెస్7 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో ఘనంగా మాజీ ఉప ప్రధాని స్వర్గీయ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి. దాడిలో గాయపడిన వైసీపీ నేత కాళిదాసు సత్యనారాయణకు ₹1,00,000 నగదు ఆర్థిక సాయం అందజేసిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎం శేషగిరిరావు, మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్. ప్రజలకు సౌకర్యం కలిగించే పినపాడు రైల్వే ఓవర్ బ్రిడ్జి పట్ల ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ చూపాలి. పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం. స్థానిక 32వ వార్డు నందు మాజీ ఉప ప్రధాని స్వర్గీయ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 38వ వర్ధంతి కార్యక్రమాన్ని స్థానిక దళిత నాయకులు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం రాష్ట్ర ఎంఆర్పీఎస్ నాయకులు చిలక కిరణ్ మాదిగ మాట్లాడుతూ, భారతదేశానికి తొలి ఉప ప్రధానిగానే కాక అనేక కీలక కేంద్ర మంత్రిత్వ శాఖలో విధులు నిర్వహించి దేశానికి బడుగు బలహీన వర్గాలకు ఎన్నో సేవలు అందించిన డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ కు ఎంఆర్పీఎస్ తరఫున 32వ వార్డు దళిత బహుజనుల తరఫున ఘన నివాళి అర్పించినట్లు తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరూ బాబు జగజ్జీవన్ రామ్ ను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. బాబు జగజ్జీవన్ రామ్ భారతదేశానికి దళిత బహుజనులకు చేసినటువంటి సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించాల్సిందిగా కోరారు. కార్యక్రమంలో 32వ వార్డు ఇన్ఛార్జ్ గాజులవర్తి సురేష్, కొత్తపల్లి బాబురావు, ఎల్లమాటి పాల్, కొక్కిలిగడ్డ మనోజ్, కొమ్ము బాలనాగమ్మ, మట్ట కోటేశ్వరరావు, తంగిరాల మరియదాస్, కటివరపు రాజు, అత్తోట రత్నప్రసాద్, వైశేసి, గౌరీష్, కార్మూరి కృష్ణ, గాంధీ, జీవన్, మహేష్ మరియు స్థానిక యువ నాయకులు పాల్గొన్నారు. మాన్యశ్రీ బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకొని 32వ వార్డు యువకులంతా ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్కి నివాళులర్పించడం జరిగింది. దీనిలో భాగంగా 32వ వార్డు యువకులంతా ఉత్సాహంతో ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. ఈరోజు సమాజంలో ఉన్న అనేక అసమానతలకి వ్యతిరేకంగా పోరాడి చిన్న స్థాయి నుండి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ స్థాయి వరకు ఎదిగిన బాబు జగజ్జీవన్ రామ్ని ఈ సందర్భంగా నివాళులర్పించడం అందరికీ సంతోషకరం, స్ఫూర్తిదాయకం. కాబట్టి ఇదే స్ఫూర్తితోటి ఈ యువకులు ముందు కూడాను ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారని, జీవితంలో చక్కటి చదువు, ఉపాధి, విద్యావకాశాలని అందిపుచ్చుకొని ఆయన మార్గంలో ముందుకు నడిచి ఈ సమాజంలో ఆదర్శవంతమైన పౌరులుగా ఎదుగుతారని ఈ సందర్భంగా అందరికీ తెలియచేస్తూ, ఈ సందర్భంగా మేము ఎంఆర్పీఎస్ తరఫున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ భారతదేశంలో సుదీర్ఘ పార్లమెంటరీగా ఎవరు ఉన్నారంటే ప్రపంచంలో ఈ దేశ చరిత్రలో బాబు జగజ్జీవన్ రామ్ గారు కార్మిక శాఖ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా, రవాణా శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, రైల్వే శాఖ మంత్రిగా అనేక పదవులు అధిరోహించడమే కాకుండా ఆ పదవులకే వన్నె తెచ్చిన గొప్ప మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు. అలాంటి జగజ్జీవన్ రామ్ గారికి మరి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వకపోవటం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాబు జగజ్జీవన్ రామ్ గారు ఈ దేశానికి చేసిన సేవలు గుర్తించుకొని మరి ఆయనకి భారతరత్న ఇవ్వాలని చెప్పి ఎంఆర్పీఎస్ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి విగ్రహాన్ని పెట్టుకోవడానికి మరి ఆ రోజు మరి పెద్దలు ఇక్కడ మరి యువకులు సహకరించి విగ్రహ నిర్మాణానికి మరి సహకరించిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, బాబు జగజ్జీవన్ గారి స్ఫూర్తితో యువత ఆదర్శవంతమైన ఎదగాలని, ఆయన ఆశయాలను సమాజంలోకి ప్రపంచానికి చాటి చెప్పే విధంగా మరి 32వ వార్డు యువత ముందుకు వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో వైసీపీ నేతలు, కార్యకర్తలపై అధికార పక్ష పార్టీలు దాడులకు పాల్పడటం మానుకోవాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎం శేషగిరిరావు, మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్లు హితవు పలికారు. స్థానిక 16వ వార్డుకు చెందిన వైసీపీ నాయకులు కాళిదాసు సత్యనారాయణపై ఇటీవల దాడి జరిగిన నేపథ్యంలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన ₹50,000 నగదు చెక్కును మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ మరో ₹50,000 నగదు చెక్కును కలిపి ₹1,00,000 శనివారం అందజేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ మాట్లాడుతూ, అధికార పార్టీల శ్రేణుల దాడికి ఇబ్బంది పడుతున్న వైసీపీ శ్రేణులకు పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందన్నారు. అందులో భాగంగా దాడికి
గురైన కాళిదాసు సత్యంకు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను చెరో 50,000 రూపాయలు అందించడం జరిగిందన్నారు. దాడులకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మొన్న ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులపై జరుగుతున్న దాడుల్లో, అలాగే తెనాలి నియోజకవర్గంలో 16వ వార్డు వైఎస్ఆర్ పార్టీ నాయకులైన సత్యం మీద మారణాయుధాలతో దాడి చేయటం. అయితే ఈరోజు సత్యం కుటుంబానికి వైఎస్ఆర్ పార్టీ అండగా ఉండాలని వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 50,000 రూపాయల చెక్కుని జిల్లా అధ్యక్షుల ద్వారా పంపటం, దాంతోపాటు నేను 50,000 కలిపి ₹1,00,000 ఈరోజు సోదరుడు సత్యానికి అందజేయటం జరిగింది. ఇది పార్టీ శ్రేణులకి, పార్టీని నమ్ముకొని పనిచేసిన వ్యక్తుల్ని పార్టీ అండగా ఉంటుంది అని చెప్పి తప్పకుండా పార్టీ ఎంటైర్ క్యాడర్కి వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుందనే దానికోసం ఈ రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత చెబుతూ తప్పకుండా ఈ చర్యలకు పాల్పడ్డ వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని మరొకసారి కోరుకుంటాం. వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎం శేషగిరిరావు మాట్లాడుతూ ఎన్నికల అనంతరం వైసీపీ శ్రేణులపై అధికార టీడీపీ శ్రేణులు దాడులు, విధ్వంసకర కార్యక్రమాలకు పాల్పడడం దారుణమన్నారు. దాడికి గురైన పార్టీ శ్రేణులకు పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా కల్పించడమే కాకుండా వారి కుటుంబానికి అండగా నిలిచేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. అధికార పక్ష పార్టీలు రాష్ట్రాభివృద్ధిపై, సంక్షేమంపై దృష్టి పెట్టాలి కానీ దాడులకు, కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సబబు కాదన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు అహ్మద్ బేగ్, దుబాయ్ బాబు, వై అనిల్, నాయకులు పి అనిల్ కుమార్, అక్కిదాసు కిరణ్ కుమార్, టెక్స్ బాలా, ఎస్కే ఖాదర్, బి దుర్గారావు, టి శాంతకుమారి, పి నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, నాయకుల మీద టీడీపీ అత్యుత్సాహంతో ఒక రకమైన టెర్రర్ని క్రియేట్ చేసి వ్యక్తుల మీద, ఆస్తుల మీద విధ్వంసకర కార్యక్రమాలకి తెగబడిన సందర్భంలో తెనాలి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ గారు తెలియజేయటం, ఆ రోజు నేను వచ్చి పరామర్శించి ఇక్కడున్న విషయాన్ని కేంద్ర కార్యాలయానికి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళటం, వారు వెంటనే స్పందించి వారికి చేదోడు వాదోడుగా ఒక భరోసా కల్పించే విధంగా పార్టీ వెన్నుదన్నుగా ఉంది మీ వెనకాలని తెలియజేసే విధంగా వారికి ఒక 50,000 రూపాయలు చెక్కును పంపించటం, దానికి జత చేస్తూ నా క్యాడర్కి నేను కూడా ఒక భరోసా, నేను కూడా ఒక ధైర్యాన్ని కల్పించాలని ఒక ఆలోచనతో అన్న కూడా మరలా 50,000 జత చేస్తూ వారికి ₹1,00,000 ఈ రోజున అందించటం జరిగింది. మేము మీకు వెన్నుదన్నుగా ఉన్నాం, మీరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు, పార్టీ మీకు వెన్నుదన్నుగా ఉంటుందని ఒక భరోసా కల్పించే వాతావరణాన్ని ఈరోజున క్యాడర్ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఒక సందేశాన్ని పంపించుకుంది. చంద్రబాబు నాయుడు గారిని ఒకటే కోరుతా ఉన్నాను, నేను వస్తే సంపదను సృష్టించి ఈ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో ఉన్నతంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నారు, సంక్షేమ పథకాలు ఇంతకంటే ఎక్కువ ఇస్తూ ఉన్నారు. మీ ఆలోచనలు అభివృద్ధి వైపు కాకుండా ధ్వంసం వైపు మలుతూ ఉన్నాయి. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం 3 ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయండి. మీరు దీన్ని దృష్టిలో పెట్టుకోండి, ఇంకా అభివృద్ధి ఏ విధంగా చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి కంటే ప్రజల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించడానికి ఇంకా ఎలా ఇవ్వాలి, మీరు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగాన్ని పారదోలటం కోసం వ్యవస్థలను ముందుకు తీసుకురండి. ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టండి తప్పించి ఇలాంటి విధ్వంసకర కార్యక్రమాలతోకి వెళితే తప్పనిసరిగా మీరు ఏదైతే చెప్పారో దానికోసం కట్టుబడి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం దృష్టి సారించాలని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని, కూటమిలోని నాయకుల్ని, పవన్ కళ్యాణ్ గారిని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.
ప్రజలకు సౌకర్యం కలిగించే ట్రాఫిక్ సమస్య పరిష్కార మార్గమైన పినపాడు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అంశాన్ని స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి అయిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్లు పరిశీలించాలని ది తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం అధ్యక్షులు దర్శి శివకోటేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం స్థానిక పినపాడులోని రేపల్లె మద్రాసు రైల్వే గేట్ల ప్రాంతాన్ని ఆయన సంఘ సభ్యులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా దర్శి శివకోటేశ్వరరావు మాట్లాడుతూ మద్రాసు రైల్వే గేటు వద్ద ప్రతి 5 నిమిషాలకు ఒకసారి రైల్వే గేటు పడడంతో విద్యార్థులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పినపాడు రైల్వే ఓవర్ బ్రిడ్జి అంశం పట్ల చొరవ చూపాలని కోరారు. అలాగే తెనాలిలో ఎంపీ కార్యాలయంను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రేపల్లె అలానే మద్రాస్ గేట్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. ఆ పైన చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, చాలామంది ప్రజలు ఉన్నారు ఇటుకల్లే నుంచి వచ్చేవాళ్ళు. మేము వచ్చి 20 నిమిషాలైంది. 20 నిమిషాల్లోనే 5-6 సార్లు గేటు పడింది. ట్రాఫిక్ భయంకరంగా ఉంది. ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు. అంబులెన్స్ కానీ, స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ, తర్వాత జాబు ఉన్న వాళ్ళు వెళ్తానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఒక 10-15 సంవత్సరాల క్రితమే ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ అయింది మనోహర్ గారి టైంలోనే. చాలా సర్వేలు జరిగినాయి, ఆగిపోయింది. ఇప్పుడైనా సరే ఈ బ్రిడ్జ్ వేయాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు మినిస్టర్ గారు అయ్యారు కాబట్టి గుంటూరులో ఇలాంటి బ్రిడ్జిలు వేయడానికి ఆయన ఆల్రెడీ చొరవ చూశారు. తెనాల్లో కూడా ఇక్కడ చొరవ చూపి ఈ బ్రిడ్జ్ వేయించాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా ఇలాంటి విన్నపాలు చేయడానికి వారు అందుబాటులో ఉండాలంటే ఎంపీ గారి కార్యాలయాన్ని తెనాల్లో కూడా ఏర్పాటు చేసి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన పనులన్నీ కూడా పూర్తి చేయాల్సిందిగా కోరుతున్నాం. సంఘ వైస్ ప్రెసిడెంట్ ఆర్ఎస్ శంకర్రావు మాట్లాడుతూ పినపాడులో నిత్యం రద్దీగా ఉండే రేపల్లె మద్రాసు రైల్వే గేట్ల వద్ద అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘ నాయకులు అబ్దుల్ ఆరిఫ్, వాగా పేరిరెడ్డి, అబ్రహం లింకన్, రాజేష్, కె బాబు ప్రసాద్, ఊల సతీష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ 2 గేట్ల మధ్య అతి సమీపంలోనే మా నివాసం. ఇది నిత్యం రద్దీ ఉండే ప్రాంతం అండి. దీనికి ఇంతకుముందు నిబంధనలు ఉండేవి. ఇంత టైంలోపు ఈ ట్రాఫిక్ని ఆపకుండా తీసేయాలని ఆ బోర్డు ఎత్తేసారు. ప్రజల ఒత్తిడి పెరగటం వల్ల ఏమో తీటి లేదని. ముఖ్యంగా ఏంటంటే ఇటువైపు నుంచి పినపాడు, పాండురంగపేట, చెంచుపేట, అంగలకుదురు, ఆ పైన సంగంజాలముడి ఈ ఏరియాస్ ఇటు నుంచి వచ్చేసరికి చుండూరు, వేటపాలెం ఇవన్నీ కూడా ఇటు నుంచి ప్రజలంతా కూడా టౌన్లోకి వెళ్ళాలంటే ఇది దగ్గర మార్గం. ఈ 2 గేట్ల మధ్య నుంచి పరిమి కూడా అతి తక్కువ దూరం, 3 కిలోమీటర్లే. వైద్య నిమిత్తం వెళ్ళాలన్నా, సరుకులు కొనుక్కోవాలన్నా, పిల్లలు స్కూళ్ళకి, కాలేజెస్కి, కాన్వెంట్లకి బస్సులు వెళ్ళాలన్నా, ఉద్యోగస్తులు మరి ఉద్యోగం గురించి టౌన్లోకి వెళ్ళాలన్నా ఇది ముఖ్యంగా మెయిన్ గేట్ అండి. దీని అవరోధం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల చాలా ప్రాధాన్యత కలిగినటువంటి ఈ రూటు, ఈ మెడ్రాస్ గేట్లు ఇంపార్టెన్స్ అది. ఇప్పుడు పాత బస్ స్టాండ్ నుంచి చెంచుపేట వరకు ఏదైతే ఫ్లైఓవర్ ఇప్పుడు ఉందో అది చాలా పురాతనమైంది. అది ఆ ప్లాట్ఫారమ్స్ కూడా బక్కలు పడి ఐరన్ బయటపడింది. అది ఎప్పుడు కూలిపోద్దో దాని సమయం కూడా అయిపోయింది. అందువల్ల ఆల్టర్నేటివ్గా దీన్ని త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలని చెప్పి మేము అధికారుల్ని, అట్లాగే యువ నాయకులు, మినిస్టర్ గారు నాదెండ్ల మనోహర్ గారు, అట్లాగే స్థానిక బురిపాలెం మన ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, వీళ్ళు బ్రహ్మాండమైనటువంటి పనిచేసే వ్యక్తులు, దయచేసి దీని గురించి ప్రాధాన్యత ఇచ్చి దీన్ని ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రైల్వే వారితో దీన్ని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం. బీజేఆర్ కమిటీ ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రామ్ 38వ వర్ధంతి శనివారం స్థానిక మారిస్పేట ఎరువుల కొట్ల బజార్లోని బీజేఆర్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని దళిత జాతి అభ్యున్నతికి జగజ్జీవన్ రామ్ చేసిన కృషిని కొనియాడారు. దళితుల హక్కుల కోసం, అంటరాని వారి శ్రేయస్సు కోసం జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి జగజ్జీవన్ రామ్ అని నివాళి అర్పించారు. ఆయన ప్రతి దళిత బిడ్డకు ఆదర్శప్రాయమని కొనియాడారు. భారతరత్న అవార్డు ఇచ్చి ఆయనకు సముచిత స్థానాన్ని భారతదేశంలో కల్పించాలని, అందుకు అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి రావాలని కార్యక్రమంలో పాల్గొన్నవారు కోరారు.
ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు మేకల సురేష్, సెక్రటరీ సిద్ధల కమలాకర్ రావు, ప్రొఫెసర్ పొన్నెగంటి రత్నాకర్, న్యాయవాదులు ఇందుపల్లి రాజారాం, సుద్దపల్లి మురళి, ఏ జాస్మిన్, ఎంఆర్పీఎస్ మాజీ పట్టణాధ్యక్షులు కొండముది బోసుబాబు, కొండముది రమేష్, పినపాటి రాజేష్, కటవరపు వినోద్, పినపాటి జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. మరి అనేక మందికి భారతరత్న ఇచ్చి సత్కరించి ఈ దేశంలో గౌరవిస్తున్నారు. మరి బాబు జగజ్జీవన్ రామ్ గారు కానీ మరి ఆయన తాలూకా జాతి వర్గీయులు కానీ మరి చేసుకున్న పాపమో పుణ్యమో అర్థం కాదు. ఆయనకు ప్రాధాన్యతను ఇవ్వడానికి మర్చిపోయింది గవర్నమెంట్. అన్ని పార్టీలు కానీ అన్ని గవర్నమెంట్లు కానీ మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉన్నాయి. మరి దీని మీద దళిత, బీసీ, ఎస్టీ వర్గాలు కూడా రాజకీయ ప్రతినిధులు కూడా స్పందించాలా, పార్లమెంట్లో కూడా ప్రస్తావన తీసుకురావాలా. బాబు జగజ్జీవన్ రామ్ గారికి భారతరత్న వచ్చేంత వరకు కూడా అందరూ కూడా ప్రయత్నించాలని మనవి చేస్తూ మరి ఆయన సేవలను కొనియాడాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. దళితులకు ఎనలేళ్లు కృషి చేసిన బాబు జగజ్జీవన్ రామ్ గారి 38వ వర్ధంతి ఈరోజు మా పెద్దల ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. తెనాలి బాబు జగజ్జీవన్ రామ్ కమిటీ తరఫున జగజ్జీవన్ రామ్ గారికి భారతరత్న ఇవ్వాలని మా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఆయన ఏ ఒక్క శాఖలో పనిచేసినా కానీ ఆ శాఖలు ఎంతో ఉన్నతంగా వెలుగొందాయి. దళితుల అభ్యున్నతికి ఆయన ఎనలేని కృషి చేశారు. ఆయన కృషిలో భాగంగా ఈరోజు మేమందరం ఇక్కడికి వచ్చి ఐక్యంగా ఉన్నామంటే వారు చేసిన కృషే. వారి యొక్క భావాలను ఆదర్శంగా తీసుకొని అందరూ ముందుకు కొనసాగాలని కోరుతున్నాం. భారత ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు 38వ వర్ధంతిని పురస్కరించుకొని మరి తెనాలిలోని బీజేఆర్ కమిటీ నుంచి మరి ఘనముగా ఈరోజు నివాళులర్పించడం జరిగింది. మరి భారతదేశం ఏ సమస్య అయితే ఎదుర్కొంటుందో ఆనాడు ఆ పోర్ట్ఫోలియోని మరి బాబు జగజ్జీవన్ రామ్ గారికి ఇస్తే మరి అతనికి ఉన్నటువంటి రాజకీయ చతురత్వానికి, అతనికి ఉన్నటువంటి పరిజ్ఞానంతో మరి భారతదేశాన్ని ఆ రోజు ఆ సమస్యల నుంచి గట్టెక్కించి ఉన్నతమైన స్థితిలో భారతదేశాన్ని నిలపడంలో మరి జగజ్జీవన్ రామ్ గారి పాత్ర అనేది చాలా కీలకమైనది. ఒక దళితుడు మనకి ప్రధానిగా చేయవలసినటువంటి ఆవశ్యకత ఉన్నప్పటికీ కూడా మరి వారసత్వ రాజకీయాల్లో మరి ఆయన యొక్క ఎదుగుదలను బలి చేశారు. అయినప్పటికీ మరి భారతదేశంలో ప్రతి ఒక్క దళితులు కానీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు కానీ ప్రతి ఒక్కరు కూడా మరి ఆయన స్ఫూర్తిని తీసుకొని మరి అతను ఏమైతే భారతదేశ ఉన్నతికి పాటుపడ్డాడో అలాంటి అడుగుజాడల్లో నడిచి మరి ఆయన ఘన నివాళులు అర్పించాలని ఈ బీజేఆర్ కమిటీ తరఫు నుంచి కోరుకుంటున్నాను. స్థానిక ఐతానగర్లోని ఎన్ఎస్ఎస్ఎం హైస్కూల్ నందు తెనాలి మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ హెలెన్ నిర్మల ఆధ్వర్యంలో శనివారం పాఠశాల విద్యార్థులకు డయేరియా, డెంగ్యూ తదితర సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ మౌనిక మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో అనేక వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరిశుభ్రమైన ఆహారం, పరిశుభ్రమైన నీరు తీసుకోవడమే కాక ఆహారం తీసుకోవడానికి ముందు, ఆహారాన్ని తీసుకున్న తర్వాత చేతులను క్రమమైన పద్ధతిలో శుభ్రపరచుకుని తీసుకొనాలని పేర్కొన్నారు. అలాగే మలమూత్ర విసర్జన అనంతరం కూడా తప్పనిసరిగా చేతులను శుభ్రపరచుకోవాలని తెలిపారు. బయట తినుబండారాలు తినరాదని, వేడి ఆహార పదార్థాలు మాత్రమే తీసుకోవాలని పేర్కొన్నారు. డెంగ్యూ వ్యాధి ఏడిస్ దోమ కాటు వలన ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందని, ఈ దోమలు తమ గుడ్లను ఇంటి లోపల, ఇంటి బయట నుంచి నిల్వ ఉన్న నీటిలో గుడ్లు పెట్టి తమ సంతతిని పెంచుకొని తద్వారా ఈ వ్యాధిని ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందిస్తున్నాయని తెలిపారు. కనుక ప్రజలు దోమకాటు నుండి తగు రక్షణ చర్యలు పొందవలనని కోరారు. ముఖ్యంగా పూర్తి వస్త్రధారణ ధరించుట, సాయంత్రం సమయంలో తలుపులు, కిటికీలు మూసుకొని ఉండుట, దోమతెరలు వాడుట తదితర జాగ్రత్త చర్యల వలన దోమకాటు నుండి తప్పించుకొని వచ్చునన్నారు. ప్రజలు నీటి నిల్వలు లేకుండా చూసుకోవడంలో తగు జాగ్రత్త వహించాలని, అందుకు వారానికి ఒకసారి శుక్రవారంను డ్రై డేగా పాటించాలని తెలిపారు. ఎవరికైనా వాంతులు గాని, విరోచనాలు గాని, జ్వరం గాని సంభవించినట్లయితే మీ సమీపంలోని ఆరోగ్య కార్యకర్తలు గాని, ఆశా కార్యకర్తలు గాని, సమీప పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గాని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో గాని సంప్రదించి తగు పరీక్షలతో పాటు ఉచిత వైద్య సహాయం పొందవచ్చని తెలిపారు. అనంతరం పాఠశాల సిబ్బంది, పాఠశాల విద్యార్థులు మలేరియా, ఫైలేరియా సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణాధికారి అందె బాలచంద్రమౌళి, తెనాలి పట్టణ మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్, ఫైలేరియా విభాగ సీనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్ జి రవికుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పిల్లి రాజు, కిషోర్, ఎన్సీసీ విభాగ ఉపాధ్యాయులు బెల్లంకొండ వెంకట్, శ్రీనివాసరావు, స్వప్న, హరినాథ్ తదితర పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, తెనాలి మున్సిపల్ కార్యాలయ ఆరోగ్య పర్యవేక్షకురాలు విజయకుమారి, స్థానిక వార్డు హెల్త్ సెక్రటరీ వీరంకి అనిత, ఆశా కార్యకర్త కౌలూరి అనసూర్య, వార్డు హెల్త్ సెక్రటరీ, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
గంగానంపేట మెడికల్ ఆఫీసర్ని. ఇప్పుడు వచ్చింది రైనీ సీజన్, వర్షాకాలం కాబట్టి దీంట్లో యూజువల్గా ఎక్కువ వచ్చేది డయేరియా మరియు మలేరియా, డెంగ్యూ వ్యాధులు ఇప్పుడు చాలా ఎక్కువగా వస్తున్నాయి. వాటిని కంట్రోల్ చేయడానికి మేము అవేర్నెస్ కోసం ఈ స్కూల్కి వచ్చాము. ఫస్ట్ మన ఎన్విరాన్మెంట్ అంతా కూడా చాలా క్లీన్గా ఉంచుకోవాలి, పారిశుద్ధ్యం అనేది పాటించాలి. ఎక్కడన్నా ఆగిపోయిన కాలువలు కానీ ఏమన్నా ఉంటే వాటిని వెంటనే క్లియర్ చేయించుకోవాలి. లేకపోతే దాని మీద దోమ గుడ్లు పెట్టి మలేరియా, డెంగ్యూ మరియు పలు రకాల జబ్బులు చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో అందరూ కూడా పారిశుద్ధ్యం అనేది పాటించాలి. ఇన్ కేస్ ఏదైనా మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ స్టార్టింగ్లోనే ఉంటే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్స్, మేము యూపీహెచ్సిలో ఉంటాము, అలాగే డిహెచ్ తెనాలి ఉంది, అక్కడ కూడా వచ్చి వెంటనే స్టార్టింగ్లోనే ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల దీన్ని ఈజీగా మనం ట్రీట్ చేసుకోవచ్చు. భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 38వ వర్ధంతిని శనివారం స్థానిక గంగారమ్మపేటలోని తెనాలి వైసీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వైసీపీ నాయకులు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడిగా, రాజకీయవేత్తగా, సంఘ సంస్కర్తగా సేవలందించిన గొప్ప వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ అని కొనియాడారు. బీహార్కు చెందిన ఆయన బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని సేవలు అందించారన్నారు. చేపట్టిన ప్రతి పదవికి వన్నె తీసుకొచ్చారని పేర్కొన్నారు. అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయులు బాబు జగజ్జీవన్ రామ్ అని కొనియాడారు. దేశ మాజీ ఉప ప్రధానిగా ఆయన దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ దుబాయ్ బాబు, యాతాటి అనిల్, అహ్మద్ బేగ్, నాయకులు మన్నవ ప్రభాకర్, అక్కిదాసు కిరణ్, గుంటూరు కృష్ణ, పి అనిల్, వై సాంబశివరావు, కఠారి హరీష్, వేజెండ్ల శ్రీకాంత్, పి అనిల్, టెక్స్ బాలా, షరీఫ్, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఉప ప్రధాని, స్వతంత్ర సమరయోధులు స్వర్గీయ బాబు జగజ్జీవన్ రామ్ గారి 38వ వర్ధంతి సందర్భంగా తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశ స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీజీకి అనుచరుడుగా ఆ స్వతంత్ర పోరాటంలో ఆయన చేసిన ఉద్యమం నేటికి స్థిరస్థాయిగా నిలిచిపోయింది. ఆ తర్వాత రాజకీయ రంగంలోకి వచ్చేసరికి అతి చిన్న వయసులోనే పార్లమెంటు సభ్యుడిగా ఎన్నుకోబడి వివిధ శాఖల్లో సుదీర్ఘ కాలం పాటు 50 సంవత్సరాల పాటు పార్లమెంటేరియన్గా పనిచేయటమే కాకుండా ఏ శాఖకైతే ఆయన మంత్రిగా పనిచేశాడో ఆ శాఖలో పలు సంస్కరణలు తీసుకొచ్చి నేటికి అవి ఆదర్శంగా నిలిచే విధంగా, అవే అమల్లో ఉండే విధంగా ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు నేటికి కొనసాగుతూనే ఉన్నాయి. రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, రాజకీయాల్లో సుదీర్ఘకాలం పాటు రాణించాలని భావిస్తున్నారో బాబు జగజ్జీవన్ రామ్ గారిని ఆదర్శంగా తీసుకోవాలని మనవి చేస్తూ భారతదేశానికి భారత రత్న బాబు జగజ్జీవన్ రామ్ గారికి ప్రకటించాలని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరటం జరుగుతూ ఉంది. భారతదేశానికి తొలితరం స్వతంత్ర సమరయోధులుగా, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా అణగార వర్గాన్ని వారి బడుగు బలహీన వర్గాల వారి కోసం ఎంతో అనలేని సేవ చేసినటువంటి బాబు జగజ్జీవన్ రామ్ గారు భారత పార్లమెంటరీలో కూడా వివిధమైన ఉన్నతమైన పదవులు అధిరోహించారు. అదేవిధంగా ఉప ప్రధానిగా ఉంటూ అనేక సంస్కరణలు చేసి బడుగు బలహీన వర్గాలకి ఎనలేని కృషి చేశారు. వీరు చేసినటువంటి కృషి కూడా ఎంతో శ్లాఘనీయం. ఇప్పుడున్నటువంటి భావితరాలందరూ కూడా వారిని అందరూ కూడా స్ఫూర్తికి తీసుకోవాలని కూడా మరొకసారి తెలియజేస్తూ వారికి మరొకసారి ఘన నివాళులు అర్పిస్తున్నాం. రాజకీయ నాయకులుగా ఉండి ప్రజలకు వినలేని సేవలు చేయటమే కాకుండా రాజ్యాంగంలో పార్లమెంట్లో పెట్టిన ప్రతి ఒక్క బిల్లుకి ఆయన సపోర్ట్ చేస్తూ ప్రజలు ప్రతి ఒక్క రాజ్యాంగంలో ఉన్న సంక్షేమాల్లో కానీ అందరికీ అందాలని చాలా కృషి చేశారు. అలాంటి వ్యక్తికి ఇంతవరకు భారతరత్న అవార్డు ఇవ్వకపోవటం చాలా బాధాకరం. మొన్న కూడా అన్నారు మోదీ గారు పార్లమెంట్లో, దళితుడు అన్న కారణంతోనే ప్రధానమంత్రి అవకాశం ఉన్న బాబు జగజ్జీవన్ రామ్ గారిని అవకాశం ఇవ్వలేకపోయారు మీరు అని కాంగ్రెస్ వారిని అన్నారు. ఇప్పుడు ఉన్న మీరు కూటమి వాళ్ళు కూడా, ఎన్డీఏ కూటమి కూడా గుర్తించి బాబు జగజ్జీవన్ రామ్ గారికి భారతరత్న ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. జనసంఘ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతిని శనివారం తెనాలి బీజేపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.
అనంతరం బీజేపీ పట్టణ పార్టీ అధ్యక్షుడు అడప సంపత్రాయుడు మాట్లాడుతూ భారతదేశం విశ్వగురువు కావాలని ఆకాంక్షించిన మహనీయుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీని ప్రశంసించారు. ఆయన అడుగుజాడల్లో నేటి ప్రధాని నరేంద్ర మోదీ పయనిస్తూ దేశాభ్యున్నతికి కృషి చేస్తున్నారన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేసి ఎన్డీఏ ప్రభుత్వం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి నిజమైన నివాళి అర్పించారని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆలోచనలకు అనుగుణంగా యువత ముందుకు సాగాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గాజుల వెంకయ్య నాయుడు, నాయకులు అన్నవరపు వేణు, దారా సాయి గుప్తా, డి జార్జి, శిఖ రవీంద్ర, టి వెంకటేశ్వరరావు, కె వెంకట్రామయ్య, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ మాతృ సంస్థ అయిన జనసంఘ్ వ్యవస్థాపకుల్లో ఒకరైన శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క జయంతి ఈరోజు. 1901లోనే కలకత్తాలో జన్మించిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అత్యంతమైన ఉన్నతమైన చదువులు చదివి భారతదేశంలో ఉన్న తొలి క్యాబినెట్లో కూడా మంత్రి పదం చేసి ఈ దేశంలో 2 జెండాలు, 2 ప్రధానులు, 2 సుప్రీంకోర్టుల విధానాన్ని వ్యతిరేకిస్తూ తన యొక్క పదవికి రాజీనామా చేసి ఆ ఆర్టికల్ 370ని ఈ రోజునున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ ఆర్టికల్ 370ని తొలగించడం వారికి ఇచ్చిన గొప్ప నివాళిగా మేము భావిస్తాం. వారి యొక్క అడుగుజాడలో నేటి యువత కూడా నడిచి భారతదేశాన్ని ఇంకా వైభవపేతంగా చేయడానికి కృషి చేయాల్సిందిగా కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. వారు 1901 జూలై 6వ తేదీన జన్మించారు కోల్కతాలో. రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉండి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత వ్యతిరేకించి జవహర్లాల్ నెహ్రూ గారితో ఈ దేశానికి తలమానికమైనటువంటి జమ్మూ కాశ్మీర్ని ఈ సరిహద్దులు సరైన విధంగా ఉండాలనేటటువంటి సదుద్దేశంతో ఆ రోజే ఆయన ముందుకు నడిచినటువంటి మహోన్నత వ్యక్తి. ఆ రోజే ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే చట్టం, అందరూ కూడా సమానంగా ఉండాలి, కుల మతాలకు అతీతంగా ఉండాలనేటటువంటి కోరుకున్నటువంటి వ్యక్తి, శక్తి ఆయన. వారి అడుగుజాడల్లోనే నేడు భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. వారు ఆచరించినటువంటి బాటలోనే నేటి యువత నడవాలని కోరుకుంటూ నాకు కుక్కల ద్వారా సంక్రమించే రెబీస్ వ్యాధికి చికిత్స లేదని తప్పనిసరిగా ప్రతి సంవత్సరం పెంపుడు కుక్కలకు వ్యాధి నిరోధక టీకాలను వేయించాలని స్థానిక పశు వైద్యశాల డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ బి నాగిరెడ్డి సూచించారు. తెనాలి బురిపాలెం రోడ్లోని పశు వైద్యశాలలో శనివారం జునోసిస్ డే అవగాహన కార్యక్రమం నిర్వహించి యాంటీ ర్యాబీస్ వ్యాధి నిరోధక టీకాను పెంపుడు కుక్కలకు వేశారు. ఈ సందర్భంగా జునోసిస్ ప్రాధాన్యత వివరించారు. జంతువుల నుండి మనుషులకు, మనుషుల నుండి జంతువులకు సంక్రమించే వ్యాధుల్లో ముఖ్యమైనది రెబీస్ వ్యాధి. ఈ వ్యాధికి చికిత్స లేదని అన్నారు. పెంపుడు కుక్కలకు విధిగా రెబీస్ నిరోధక టీకాలు వేయించాలని అన్నారు. పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ వై పద్మావతి మాట్లాడుతూ 1885 వరకు కుక్క కాటుకు వ్యాక్సిన్ లేదని అన్నారు. లూయిస్ పాశ్చర్ కుక్క కాటుకు 1985 జూలై 6వ తేదీన వ్యాక్సిన్ కనిపెట్టారని చెబుతూ ఆయన జ్ఞాపకంగా ప్రతి సంవత్సరం జూలై 6వ తేదీన జునోసిస్ డేగా జరుపుకుంటామని అన్నారు. కుక్కల ద్వారా 7 రకాల జబ్బులు సంక్రమిస్తాయని అన్నారు. రెబీస్ వ్యాక్సిన్ డోసును వినియోగించే విధానాన్ని వివరించారు. అదేవిధంగా ప్రతి కుటుంబంలో కుక్కను పెంచుకోవడం సర్వసాధారణమైన పాటించాల్సిన నియమాల పట్ల చాలామందికి అవగాహన లేదని అన్నారు. కుక్కల పెంపకం గురించి పలు సూచనలు చేశారు. పెంపుడు కుక్కలకు రెబీస్ వ్యాక్సిన్ వేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. లాలాజలంలో క్రిములు ఉంటాయి. మరి ఈ లోపు కలిసింది అనుకోండి, అది క్యారియర్ ఉండిద్ది. మళ్ళీ దాన్ని ఎక్కడ కలిసిందో దాన్ని పెట్టేసి దాని నుంచి అటు చైన్ లింక్ అనమాట. అది పోతా 10 కుక్కలను కరిచి వెళ్ళింది అనుకోండి, ఆ 10 కుక్కలకి ఇప్పుడు బాగానే ఉంటాయి. ఆ కరిచిన సైట్ని బట్టి మళ్ళీ వాటిలో లక్షణాలు డెవలప్ అవుతాయి. అందుకని చెప్పి ఏంటంటే ముందు మనాటి వరకు మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. వీటి కుక్కలంటే మనం అందరికీ అన్నిటికీ చేయలేం కాబట్టి కొద్దిగా పట్టుకుని చేయాలంటే అదేంటంటే ప్రాక్టికల్ సమస్యలు ఉంటాయి కాబట్టి ప్రతిదానికి చేయాలంటే చేసే పని కాదు. దేని చేసినా దేని చేయాలో అర్థం కాదు కదా. అన్నిటికీ ఒకేసారి చేయాలంటే మాస్క్ కుదిరేది కాదు అది. అందుకని కాకపోతే మనం పెంచుకునే వాటిని మాత్రం జాగ్రత్తగా చేసుకుంటే కొద్దిగా ఇది మాత్రం ఏంటంటే చికిత్స లేని జబ్బు అనమాట ఇది ర్యాబీస్ అనేది. అందుకని చెప్పి మనమే జాగ్రత్తగా ఉండాలి. 1885 సంవత్సరంలో అంతకుముందు వరకు కూడా కుక్క కాటికి వ్యాక్సిన్ లేదు. అప్పుడు లూయిస్ ప్యాచర్ అని ఆయన ఒక పిల్లవాడికి కుక్క కరిచినప్పుడు ఈ రోజున ఆ వ్యాక్సిన్ కనుక్కొని ఆయన ఈరోజు ఆ అబ్బాయి కుక్క కరిచిన అబ్బాయికి వ్యాక్సిన్ వేసాడు. వ్యాక్సిన్ వేసి ఆ అబ్బాయి లైఫ్ని సేవ్ చేశాడు. అప్పటి నుంచి కూడా ఆయన మీద ఉన్న గౌరవంతో ప్రపంచం అంతా కూడా జూలై 6వ తేదీన జూనోసిస్ డేని జరుపుకోవడం జరుగుతుంది. అసలు జూనోసిస్ అంటే ఏంటంటే మనుషుల నుంచి జంతువులకు, జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు కొన్ని సంక్రమిస్తాయి. వాటిని జూనోసిస్ జబ్బులు అంటారు. ఫస్ట్ 1 మంత్ డాగ్కి డీవర్మింగ్ చేయాలి. డీవర్మింగ్ చేసిన తర్వాత 35 to 45 డేస్ లోపల మనం 7 రకాల జబ్బులు వస్తాయి.
ఆ జబ్బులు రాకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలి. కొంతమంది వేయించుకుంటుంటారు, ఇది ప్రభుత్వం వారైతే సరఫరా చేయరు, మనం బయట కొనుక్కొని వేయించుకోవాలి. 45 డేస్ తర్వాత 70 డేస్కి మళ్ళీ సేమ్ వ్యాక్సిన్ వేయించుకోవాలి. 90 డేస్కి యాంటీ రేబీస్ వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఇప్పుడు అది ప్రభుత్వం వారు ఉచితంగా సరఫరా చేస్తున్నారు. మేము ఈ జూనోసిస్ డే సంబంధించి ఈ ఏరియా వెటనరీ హాస్పిటల్కి కూడా 1000 డోసులు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఇది 90 డేస్కి వేయాలి. 90 డేస్కి వేసిన తర్వాత 120 డేస్కి బూస్టర్ అని వేస్తారు ఇదే వ్యాక్సిన్. ఈ రెండు కనుక 120 డేస్ లోపల ఈ రెండు వ్యాక్సిన్స్ మనం వేయించుకుంటే 80% దాని లైఫ్ని మనం కాపాడుకోవచ్చు. స్థానిక గంగానమ్మపేటలోని జై భీమ్ ఫెడరేషన్ కార్యాలయంలో మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 38వ వర్ధంతిని ఫెడరేషన్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఫెడరేషన్ వ్యవస్థాపకులు కట్టవరపు దేవానంద్ మాట్లాడుతూ దళితుల హక్కుల కోసం, అభ్యున్నతి కోసం బాబు జగజ్జీవన్ రామ్ చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని పేర్కొన్నారు. నాయకులు మాట్లాడుతూ దళితుల ఆశయాల కోసం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఎన్నో త్యాగాలు చేసిన మహనీయుడు జగజ్జీవన్ రామ్ అని ప్రశంసించారు. కార్యక్రమంలో కట్టవరపు కోటేశ్వరరావు మాదిగ, కిన్నెర నాగరాజు మాదిగ, మానుకొండ రాంబాబు, కొత్తపల్లి రామారావు, నాని తదితరులు పాల్గొన్నారు. భారత ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి 38వ వర్ధంతి సందర్భంగా మా జైభీం ఫెడరేషన్ ఆఫీసులో దళిత సంఘాలు, ఎంఆర్పిఎస్, మరి సమాచార హక్కు సంఘాల వాళ్ళందరం కలిసి ఉమ్మడిగా వారి వర్ధంతి కార్యక్రమం చేయడం జరిగింది. ఆ మహానుభావుని తలుచుకుంటూ ఈరోజు వాడవాళ్ళ మాదిగలే కాదు దళితులు మొత్తం అణగారిన వర్గాలు అందరూ కలిసి ఆయన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఆయన చేసిన మేలుల గురించి, ఆయన చేసిన త్యాగాల గురించి కనుక ఈరోజు వారిని గుర్తు చేసుకుంటూ వారికి నివాళులర్పిస్తున్నాము. దళితుల ఆశయాల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో త్యాగాలు చేసిన మహనీయులు, శిరస్మరణీయుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు. వారిని ఈరోజు 38వ వర్ధంతి సందర్భంగా స్మరించుకుంటూ తెనాలి పట్టణంలో జై భీమ్ ఆఫీసులో ఎంఆర్పిఎస్ నాయకులు మేము అందరం కలిసి బాబు జగజ్జీవన్ రామ్ గారికి నివాళులర్పించడం జరిగింది. రానున్న కాలంలో ఇంకా అతని సేవలు భారతదేశానికి మరి ఉన్న తరాలు ఎంతోమంది పోరాటాల ద్వారా, ఉద్యమాల ద్వారా అతని ఆశయాలు ముందుకు తీసుకెళ్తామని ఈ సభ తెలియజేసుకుంటున్నారు. బాబు జగజ్జీవన్ రామ్ గారు ఎన్నో పదవులు అనుభవించి జాతి అభివృద్ధి కోసం ఎక్కడా లేని ఉద్యమాల్లో ఎంతో ఎంఆర్పిఎస్ నాయకులకు అండగా నిలిచినటువంటి ఒక వన్నీ తీసుకొచ్చినటువంటి బాబు జగజ్జీవన్ రామ్ గారు ఆయనకి జై భీమ్ ఫెడరేషన్ ఆఫీస్లో ఘన నివాళులు అర్పించడం జరిగింది. జై మాదిగా, జై ఎంఆర్పిఎస్. భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 38వ వర్ధంతిని శనివారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని ఆయన విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జాస్మిన్ మాట్లాడుతూ అతి చిన్న వయస్సులోనే పార్లమెంటులో అడుగుపెట్టిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ అని ప్రశంసించారు. చేపట్టిన ప్రతి పదవికి వన్నె తెచ్చిన మహనీయుడు ఆయనే అని కొనియాడారు. కార్యక్రమంలో న్యూటన్, పినపాటి రవి, కొండముది రమేష్, ఇందుపల్లి రాజారాం, గుంటూరు కృష్ణ, మేకల సురేష్, కొండముది బోస్బాబు, పొన్నికంటి రత్నాకర్, తోటకూర రమణారావు, సుద్దపల్లి మురళీధర్, లింకన్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ గారి 38వ వర్ధంతి ఈరోజు రైల్వే స్టేషన్ రోడ్లో బాబు జగజ్జీవన్ రామ్ గారి విగ్రహం దగ్గర అందరం కలిసి జరుపుకుంటున్నాము. బాబు జగజ్జీవన్ రామ్ గారు భారతదేశానికి ఎంతో ఒక గొప్ప అమూల్యమైన వజ్రం లాంటి మహానుభావుడు. ఈ దేశానికి ఆయన ఒక స్వాతంత్ర సమరయోధుడే కాకుండా 21 ఇయర్స్కే ఆయన ఎంపీ అయ్యి తర్వాత ఫస్ట్ పోస్టల్ మినిస్టర్గా చేసినప్పుడు అందరూ కూడా బేబీ మినిస్టర్ అని పిలిచేవాళ్ళు పార్లమెంట్లో. ఆఖరి ప్రొటెం స్పీకర్గా కూడా చేశారు ఆయన. అగ్రికల్చర్, డిఫెన్స్, రైల్వే, పోస్టల్, లేబర్, నాట్ ఓన్లీ ఆల్ పోర్ట్ఫోలియోస్ చేశారు ఆయన. అన్నీ కూడా సక్సెస్ఫుల్గా ప్రతి ఒక్కటి ఒక రెవల్యూషన్, ఒక మార్పు అనేది ఒక మార్పు తీసుకొచ్చిన విధానం ఆయన. అటువంటి మహానుభావుణ్ణి ఈరోజు మనం స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు ముందుకు వెళ్ళాలని అందరినీ కోరుతున్నాను. ఒక 50 సంవత్సరంలో లాంగ్ పార్లమెంటరీగా ఉండి ఈ దేశంలో అన్ని పోర్ట్ఫోలియోస్ను ఆయన సక్సెస్ఫుల్గా నిర్వర్తించి భారతదేశం ఏ కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కష్టాల నుంచి ఒడ్డున పడేయడానికి బాబూజీ ఆ పోర్ట్ఫోలియోస్నట్లు సక్సెస్ఫుల్గా మరి చేసిన విధానం మనం గుర్తు చేసుకోవాల్సిన మనం ఉంది. రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు
రిజర్వేషన్లు వెనుకబడిన తరగతులకు షెడ్యూల్ క్యాస్ట్లకు రిజర్వేషన్లు పొందుపరిచినప్పుడు అంబేద్కర్ గారి తర్వాత లాంగ్ పార్లమెంటరీగా ఉన్న బాబూజీ గారు ఆ రిజర్వేషన్లు కొనసాగిస్తూ ఈ దళిత వర్గాల యొక్క ఉన్నతి కోసం ఎంతో కృషి చేశారు. అలాంటి సంస్కరణవాదికి మా సంస్థ తరపున ఇక్కడ మేము చేరిన అందరం కూడా భారతదేశం గుర్తించి ఆయన యొక్క సేవలను గుర్తించి ఆయనకు భారతరత్న ఇవ్వాల్సిందిగా మేమందరము కోరుకుంటున్నాము. వివేక పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమావేశం శనివారం పండుగ వాతావరణంలో కొనసాగింది. స్థానిక గౌతమ్ గ్రాండ్ హోటల్లోని హాలులో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం నిర్వాహకులు జెట్టి శివరామకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వివేక పబ్లిక్ స్కూల్లో 1997-98 సంవత్సరంలో 10వ తరగతి చదివిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలుకరించుకుని స్నేహపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా జెట్టి శివరామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ వివేక పబ్లిక్ స్కూల్లో 10వ తరగతి చదువుకున్న తాము 27 సంవత్సరాల తర్వాత కలుసుకోవటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. స్నేహితులందరం ఇలా ఒక చోట కలవటం ఉత్సాహాన్ని అందించిందని పేర్కొన్నారు. 1997-98 సంవత్సరంలో మేమంతా కూడా తెనాల్లో ఉన్నటువంటి వివేక పబ్లిక్ స్కూల్లో 10th క్లాస్ చదువుకున్నాం. మరి మేమందరం కూడా ఈ మధ్యకాలంలో అందరూ ఒకళ్ళొకళ్ళు ఎక్కడున్నారా ఏంటనేది ఎంక్వైరీ చేసుకొని ఒకళ్ళ ద్వారా తెలుసుకొని అందరి ఫోన్ నెంబర్లు కూడా మేము పట్టుకొని ఖచ్చితంగా ఒక నెల రోజుల కిందట మేమందరం కూడా గ్యాదర్ అవ్వడం జరిగింది. రోజు రీయూనియన్ పెట్టుకుందామని ఆలోచన వచ్చింది అందరికీ. అదే ఉద్దేశంతో మేమందరం కూడా ఈరోజు ఇక్కడ గౌతమ్ గ్రాండ్లో రీయూనియన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ రీయూనియన్కి అందరూ వచ్చారు, ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చారు. కొంతమంది లాయర్లు ఉన్నారు, సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, అలాగే బ్యాంక్ మేనేజర్లు ఉన్నారు, వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫ్రెండ్షిప్. ఎప్పుడో 27 సంవత్సరాల కిందట మేమందరం కూడా కలిసి చదువుకుందాం, ఆ మధుర జ్ఞాపకాలను మరొకసారి మేము గుర్తు చేసుకుందాం అనే ఆలోచనతో మరి ఈరోజు ఇక్కడికి వచ్చిన నా స్నేహితురాళ్ళు అందరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. 25 ఇయర్స్ అయిపోయిందండి మేమందరం కలిసి వివేక పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాం 9 to 10th. 25 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఫేస్బుక్ ద్వారా కొంతమందిని పట్టుకొని వాళ్ళ ద్వారా ఇంకొంతమందిని పట్టుకొని ఇవాళ రీయూనియన్ చేసుకుందామని చెప్పేసి 1 month నుంచి ప్లాన్ చేసుకుంటున్నాము. సో ఫైనల్గా అందరూ వేరే ఊళ్ళో ఉన్నా ఎంత బిజీగా ఉన్నా ఇవాళ లీవ్ తీసుకొని మరి సాటర్డే రోజు మేమందరం ఇట్లా గౌతమ్ గ్రాండ్ తెనాల్లో సో అందరం మళ్ళీ ఒక్కసారి 25 ఇయర్స్ తర్వాత కలుసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తోంది. చాలా ఆనందంగా ఉంది నా ఫ్రెండ్స్ని మళ్ళీ కలుసుకోవడం అనేది. 25 ఇయర్స్ అంత తొందరగా అయిపోయిందా అనేది కూడా తెలియలేదు, ఎలా సమయం అనేది వెళ్ళిపోయింది అనేది. భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగజ్జీవన్ రామ్ పేద వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడ్డారని గ్రేస్ ఫౌండేషన్ అధినేత కైతేపల్లి శాలెంరాజు పేర్కొన్నారు. దివంగత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 38వ వర్ధంతిని పురస్కరించుకుని శనివారం వేమూరులోని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన బాబు జగజ్జీవన్ రామ్ను స్మరించుకోవటం, అన్ని గ్రామాల్లో బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని శాలెంరాజు విజ్ఞప్తి చేశారు. తమ సంస్థ ద్వారా కూడా బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. ఆయనతో పాటు ఎలిచెర్ల సురేష్, పచ్చిగళ్ల అనిల్, షేక్ అక్రమ్, కార్మూరు విన్ను, పులివర్తి ఆనంద్, సంస్థ ప్రతినిధులు, బాబు జగజ్జీవన్ రామ్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్ గారి 38వ వర్ధంతి సందర్భంగా గ్రేస్ ఫౌండేషన్ తరఫున ఇంతకు ముందు రోజుల్లో లాగానే ఈరోజు కూడా ఎక్కడెక్కడ జగజ్జీవన్ రామ్ గారి విగ్రహాలు ఉన్నాయో కాన్స్టిట్యున్సీలో అన్నింటినీ సందర్శించి పూలమాలలతో సత్కరించి 2 నిమిషాలు మౌనం పాటించి ఆయన మన జాతి కోసం చేసిన విషయాలు వివరించి చెప్పడం జరిగింది. ఇలాంటి మహానుభావుల్ని తలుసుకోవటం మన అదృష్టంగా భావిస్తున్నాను. అది మా గ్రేస్ ఫౌండేషన్ తరఫున చేయటం నాకు చాలా సంతోషకరంగా ఉంది. జగజ్జీవన్ రామ్ గారి విషయంలో ఈ గవర్నమెంట్ కూడా అన్ని విధాలా మనకి సపోర్ట్గా ఉండి ఏ ప్లేసుల్లో అయితే జగజ్జీవన్ రామ్ గారి విగ్రహాలు లేవో ప్రభుత్వం కూడా ప్రోత్సహించి ప్రతి ఊర్లోనూ విగ్రహాలు పెట్టడానికి సహకరించాలని నేను గ్రేస్ ఫౌండేషన్ తరఫున గవర్నమెంట్కి మనవి చేసుకుంటున్నాను. మాజీ ఉప ప్రధాని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతిని శనివారం తెలుగుదేశం పార్టీ నాయకులు దుగ్గిరాలలో ఘనంగా నిర్వహించారు.
పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు తెలియజేశారు. తొలుత పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, గద్దెవాసు, దేవరపల్లి చంటి, నూకతోటి రవి, గరిక శ్రీనివాస్, నాయుడు బాబురావు, బుస్తా నాగరాజు, పులివత్తి రాజారత్నం, పులివత్తి నతానియల్, పేరకలపూడి బుజ్జి, అనిల్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ అనిత, వెంకట్రావు మాట్లాడారు. 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఓటమి ఎరగని నాయకుడు, ఇంకా ముఖ్యంగా మన నేటి యువత ఆయన ఆశయ సాధనలో ముందుకు వెళ్తూ అతి సామాన్య కుటుంబంలో నుంచి గొప్ప వ్యక్తిగా వెతికిన ఆయన చరిత్ర ముందు నేటి తరానికి ప్రతీకగా మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన దుగ్గిరాల మండల గ్రామ నాయకులకి, కార్యకర్తలకి, అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ జోహార్ బాబు జగజ్జీవన్ రామ్ గారు. అందరికీ నమస్కారం. ఎంతో గుర్తుంచుకోదగిన రోజు ఈరోజు. బాబు జగజ్జీవన్ రామ్ గారి 116వ వర్ధంతి సందర్భంగా దుగ్గిరాల గ్రామంలో తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షతన ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఏదైనా ఇటువంటి సందర్భంలో అటువంటి మహోన్నత వ్యక్తుల్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ప్రజానీకానికి ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆయన అణగారిన వర్గంలో నుంచి అత్యున్నత విద్యను అభ్యసించి భారతదేశంలో ఉప ప్రధానిగా చేసి ఎన్నో మంత్రి పదవులు నిర్వహించి భారత ప్రజలకి సేవ చేసిన విధానం ఇప్పటి యువత కానీ అందరూ ఒకసారి నెమరేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఆశయ సాధన కోసం ఆయన ఏదైతే ఈ భారతదేశం కొరకు ఆయన కృషి చేశారో అన్నిటినీ మనం గుర్తుంచుకొని అందరూ ఆయన ఆశయాలను నెరవేరుస్తారని కోరుకుంటూ ఆయనకి ఈ సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తున్నాం. దుగ్గిరాల మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం పంచాయతీ ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. దుగ్గిరాల మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు శనివారం పంచాయతీ ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ డిఈ జి సాంబశివరావు, డిఏఈ ఎంజి ప్రకాష్ రెడ్డి, ఏఈలు భాస్కర్ రెడ్డి, రమేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడారు. ఈ మంగళగిరి కాన్స్టిట్యున్సీలో రోడ్ నెట్వర్క్ని ఆన్లైన్ చేద్దామనే ప్రయత్నంగా ఒక అప్లికేషన్ డెవలప్ చేయడం జరిగింది. ప్రయోగాత్మకంగా ఒక పైలట్ ప్రాజెక్ట్ బేసిస్ మీద మంగళగిరి కాన్స్టిట్యున్సీ రోడ్స్ అంతా కూడా ఆన్లైన్ చేశాము. దాని యొక్క రోడ్డు యొక్క లెంగ్త్లు కానీ ఇతరత్ర అట్రిబ్యూట్స్ అన్నీ కూడా ఫీల్డ్లో క్యాప్చర్ చేయడానికి ఇంజనీరింగ్ అసిస్టెంట్స్కి, అట్లాగే మన పిఆర్ఎన్జీస్కి ఇక్కడ మన ఎంటైర్ కాన్స్టిట్యున్సీ యొక్క రోడ్స్ మొత్తం ఆన్లైన్లో డేటాబేస్ క్యాప్చర్ చేయడం వల్ల ఎట్ ఎనీ టైం ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా యాక్యురేట్గా విత్ ఇన్ వెరీ షార్ట్ టైం కూడా క్యాప్చర్ చేసి ఒక ప్రపోజల్ తయారు చేయాలన్నా యాక్యురేట్ ఇవ్వడానికి కూడా ఈ ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ డేటాబేస్ కంప్లీట్ అయిపోతే ఇది ఈ లక్ష్యం నెరవేరుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఘనంగా మాజీ ఉప ప్రధాని స్వర్గీయ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి. దాడిలో గాయపడిన వైసీపీ నేత కాళిదాసు సత్యనారాయణకు ₹1,00,000 నగదు ఆర్థిక సాయం అందజేసిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎం శేషగిరిరావు, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తున శివకుమార్. ప్రజలకు సౌకర్యం కలిగించే పినపాడు రైల్వే ఓవర్ బ్రిడ్జి పట్ల ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ చూపాలి. పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.